యాసంగి దిగులుబడి తగ్గనున్న ధాన్యం దిగుబడి ఈసారి 1.06 కోట్ల టన్నుల లోపే వచ్చే అవకాశం. ఇది 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యము ఈసారి ఇంతకు దిగజారిపోతుంది, ఇంతకు తగ్గిపోతా ఉన్నది. నేను చెప్పిన కదా రైట్. వ్యవసాయ శాఖ రెండో ముందస్తు అంచనాల నివేదికల్లో వెల్లడి. గత యాసంగితో పోలిస్తే 14 లక్షల టన్నుల తగ్గుదల. వేరుశెనగ కూడా 65,000 టన్నుల మేర తగ్గే ఛాన్స్. గణనీయంగా తగ్గదున్న మిగతా పంటల దిగుబడి. సాగునీరు లేకపోవడం, పంట విస్తీర్ణం తగ్గడం, కరువు పరిస్థితులే కారణం. దిగుబడి తగ్గే నేపథ్యంలో సన్నాలకు డిమాండ్. పొలాల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్న మిల్లర్లు, వ్యాపారులు. ఈసారి బియ్యం ధరలు మరింత పెరగొచ్చుంటున్న మార్కెట్ వర్గాలు. ఈ ప్రభావం అన్నిటి మీద పడుతుంది. ఇది పరిస్థితి. దీనమైన పరిస్థితులు తీసుకొచ్చిర్రు రాష్ట్రంలో. కరువే కారణం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ కరువు ఎవరు క్రియేట్ చేసిన కరువు, ఎవరు సృష్టించిన కరువు? ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళ సమాధానం చెప్పాలి. చెప్తానే ఉన్న పోయిన తాపకి ఈ తాపకు దిగుబడి తగ్గుతుంది. ఆ దిగుబడి తగ్గినప్పుడు మీరు పంటలు ఎండిపోతలేవు, ఇవి పిఆర్ స్టంట్లు, డ్రామాలు అని చెప్పేసి మాట్లాడిరు కదా ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఆ పంట దిగుబడి ఏదైతే తగ్గిందో గప్పుడే మీకు అన్ని లెక్కలు తెలుస్తాయి. ఎండిపోయిందా లేకపోతే కావాలని డ్రామాలు ఆడిర్రా అనేది మీకు అప్పుడు అన్ని లెక్కలు తెలుస్తాయి అని చెప్పేసి మొన్నటి నుంచి నేను మొత్తుకుంటానే ఉన్నా. ఇది పరిస్థితి. పోయిన తాపతో పోల్చుకుంటే ఈ తాప ఎంతగానం తగ్గాలనో అంతగానం తగ్గిపోయింది పంట దిగుబడి శాతము. ఇక కొద్దో గొప్ప వచ్చినాయి రాయి అంటే కొద్దో గొప్ప కొనుగోలు సెంటర్లు ప్రారంభం చేసి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుక్కపోతారేమో అంటే ఆ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలే. ఒకవేళ ప్రారంభించినా కూడా పండుగ పబ్బం పేరుతోనే ఆ బార్దాన్లు సంచులు ఏవైతే ఉంటాయో అవి సంచులు ఇంకా అధికారుల చేతులకు రాలేవట. ఏమాయ కొంటారా అని చెప్తే 4 రోజులు కాదు 10 రోజులైనా పంట ఎండి అక్కడ కుప్ప పోసుకున్నా కూడా ఇంకా కొండ పాపాన పోతలేరట. కాంట పెట్టేందుకు బార్దాన్లు లేవని చెప్పుకొస్తా ఉన్నారట. ఇది రైతులను గోసపెడుతున్న వైనం పరిస్థితి తీరు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో. కొద్ది గొప్ప పంట వండింది, ఆ పంట దళారుల చేతులకు పోకుండా కనీసం ఆమె కంసేకం కొనుగోలు చేసిన పాపానన్న ఓర్రి, కనీసం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసిన పాపానన్న ఓర్రి ఆ పుణ్యం అన్న దక్కుతుంది. 500 రూపాయలు కింటాలకు 500 రూపాయలు బోనస్ అన్నాడు రేవంత్ రెడ్డి. ఆ బోనస్ ముచ్చట దేవుడెరు కానీ అసలు మద్దతు ధర కిందనే 500-600 రూపాయలు కోత విధిస్తా ఉన్నారట. మధ్య దళారులు జొర్రి దళారుల రాజ్యం అయిపోయింది. రైతులకు దుఃఖం, దళారులకు రొక్కం అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అధికారులు చొరవ తీసుకున్నా కూడా 15 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలకు కూడా ఎక్కువ పెంచి కొంటలేరట దళారులు. ఇది పరిస్థితి. మీరు ఒకవేళ కరెక్ట్ టయానికి కరెక్ట్ సమయానికి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఆ రైతులు పండించిన పంట పండించినట్టు ఎక్కడికక్కడ కొనుగోలు చేపడితే ఈ మధ్యలో ఈ దళారుల రాజ్యం మొదలయ్యేదా? ఈ దళారులు పంటలు కొనుగోలు చేస్తుల్లా దాదాపు కింటాలకు 500 నుంచి 600 తక్కువ చేసి కొనుగోలు చేస్తూ ఉన్నారట. ఏమైపోమంటారు రాష్ట్ర ప్రజలను, రైతాంగాన్ని ఎట్లా బతుకుమంటారు? ఒకవైపు రైతన్నల ఆత్మహత్యలు చేసుకున్నా కూడా పట్టించుకున్న పాపాన ఓక, పంట నష్టపరిహారం ప్రకటించకపోగా, ఎండిపోయిన పంట పొలాలను రైతులను పరామర్శించకపోగా ఇలా వెండిపోతలేవని చెప్పేసి ముచ్చట్లు మాట్లాడుకుంటా ఇట్లా టైంపాస్ రాజకీయాలు చేసుకుంటా ప్రజలను ఆగం చేస్తూ ఉన్నారు మీరు. కొద్దో గొప్ప పంట వండింది వచ్చి ఆడ పోసుకున్నారు కొనుగోలు కేంద్రాలల్లో. అవి షాల్ చేయండ్రి, వాటికి కావాల్సిన ఏమో చూడుండ్రి. ఆ బారదాన్లు, ఆ లోడ్లు ఎక్కించేందుకు లారీలు, అవన్నీ చర్యలు తీసుకోవాలి కదా. ఏమీ లేదు, గాలి కొదిలి పెట్టాలి, ప్రజలను ఆగం చేయాలి. ఇక రైతులను మోసం చేస్తే సహించేది లేదట. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఎక్స్లో సీఎం రేవంత్. అధికారులు వ్యాపారులకు కుమ్మక్కై ధరలు తగ్గిస్తే ఊరుకోబోమని హెచ్చరిక. జనగామ ఘటనలో 3 ట్రేడర్లపై కేసు, ఓ అధికారికి సర్కార్ నోటీసు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే గానీ ఈ ముచ్చట మీదాకా రాదు. ఇలా మీరచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సూలేమా కరెంటు కోతలు విధించటోళ్ళ మీద అది ఏమంటారు, ఆ వేటెత్తాం అనర్హత వేటన్నారు. మళ్ళీ తర్వాత కరెంటు కోతలు లేకుంటున్నాయా? అధికారులు చోటు చేసుకున్న, జోక్యం చేసుకున్న దళారుల నుంచి కాపాడుకోలేకపోయినరు. నిన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంకా వేరే అధికారులు పోయినరు, మనం చూసినాము. అయినప్పటికి కూడా 30 రూపాయలకు కూడా ఎక్కువ పెంచలేదట. ఆ ముచ్చట కూడా జర ముంగడికి పోయినాక చూద్దాం మనం. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలే, ఇంకా ఏం చేయలే.